శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 17వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, ఈ వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే వ్యయస్థానం, అంటే సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఎంత కష్టపడి పనిచేసినా సరే క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓపికతో ఎదురు చూడాల్సినటువంటి వారంగా చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా పనిచేసే చోట శత్రువులు ఉంటారు, మీ క్రెడిట్ వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలాగే రాజకీయాల్లో కూడా ఎంత కష్టపడ్డా సరే పేరు అధికారము వేరే వాళ్ళకి వస్తూ ఉంటుంది. అలాగే తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. రవి బలం లేదు కాబట్టి కొంచెం ఆచితూచి ఆఫీసుల్లో రాజకీయ రంగంలో వ్యవహరించాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యయంలో ఉన్నాడు. అంటే బుధుడి బలం కూడా లేదు. బుధుడి బలం కూడా లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు, లేకపోతే ర్యాంకులు రావటం కొద్దిగా కష్టమవుతుంది. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. గట్టిగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కూడా కొంచెం ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. బుధుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగా కష్టపడితేనే ముందడుగు వేయవచ్చు. కుజుడు మాత్రం 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే లాభస్థానంలో కుజుడు ఉండటం వల్ల ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనుక్కునేటటువంటి యోగం ఉంటుంది. ఒకవేళ వాటిని అమ్ముకోవాలన్నా ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం లాభాలు బాగా వస్తాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల బాధలు తగ్గిపోతాయి. అలాగే సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వాళ్ళతో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ధనప్రాప్తి యోగం బాగుంటుంది. అలాగే ప్రధానంగా కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. కళారంగంలో రాణించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం మాత్రం లాభస్థానంలో శుక్రుడి సంచారం వల్ల వస్తూనే ఉంటుంది. ఈ వారం మేషరాశికి రవి బలము బుధుడి బలము ఈ రెండు గ్రహాల బలము లేదు. ఈ రెండిటికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి మేషరాశి వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు పంజర స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలాగే రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు దానం ఇచ్చుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. ఇలా చేస్తే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం రవి బుధుల బలం పెరుగుతుంది. వార ఫలితాల్లో మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే సూర్యుడి బలం బాగుంది. లాభస్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆఫీసులో ప్రమోషన్ల పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి హోదా, స్టేటస్ పనిచేసే చోట ఆఫీసుల్లో లభించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో కూడా మంచి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధిని సాధించగలుగుతారు. పిత్రార్జిత ఆస్తిపాస్తుల పరంగా కూడా కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. సాంఘికంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు. బుధుడు లాభస్థానంలో ఉండటం వల్ల విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావలసిన స్కూళ్లలో, కావలసిన కాలేజీల్లో సీట్లు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. బుధుడు లాభస్థానంలో ఉండటం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం మాత్రం లేదు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీ కొన్న అమ్మిన డాక్యుమెంట్స్ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్లో మాత్రం కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడాలి. శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు కళారంగంలో కొంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా
అందానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కొంచెం ఒడిదుడుకులు అనేటటువంటివి కనిపిస్తాయి. ఈ వారం వృషభ రాశి వాళ్ళకి కుజుడి బలము శుక్రుడి బలము ఈ రెండు గ్రహాల బలము లేదు. కుజుడి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను ఇస్తుంది. శుక్రుడి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఇది లలిత అమ్మవారి మంత్రం. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు వింటూ ఉండాలి. ఇలా చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. కుజుడి ప్రీతి కోసం కందులు, శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపిస్తే కుజుడి బలము శుక్రుడి బలం పెరుగుతుంది. ఈ వారం వారఫలాలు మొత్తం ఇంకా అద్భుతంగా వృషభ రాశి వాళ్ళకి కలిసి వస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. రవి బలం బాగుంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా సరే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే వాటికి అప్లై చేసుకోవటానికి, గవర్నమెంట్ జాబ్ పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి దశమంలో రవి బలం బాగా యోగిస్తుంది. అలాగే రవి 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి ఇంక్రిమెంట్తో కూడిన ప్రమోషన్ మిథున రాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మిథున రాశి వాళ్ళకి రాజకీయాల పరంగా పదవులు వచ్చే అవకాశం కూడా ఈ వారం ఉంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. తండ్రి వైపు ఆస్తిపాస్తుల పరంగా కూడా లాభాలు అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు, ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం కావాల్సిన వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. అలాగే వ్యాపారం కూడా కొంత ఒడిదుడుకులతో ఉంటుంది. చాకచక్యంతో వ్యాపారం చేసి దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి బుధుడి బలం తక్కువ ఉండటం వల్ల కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఒక ప్రాపర్టీ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ పరంగా జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. శుక్రుడు 9వ స్థానంలో బాగా యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. భాగ్యంలో శుక్రుడు 9వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఏదో ఒక విధంగా అనుకోకుండా డబ్బులు కలిసి వస్తాయి. అలాగే సినిమా టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు, కళారంగంలో మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ వారము బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించినటువంటి ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే గణేష పంచరత్న స్తోత్రాన్ని వింటూ ఉండాలి. వీలైనప్పుడు గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే కుజుడి బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వింటూ ఉండాలి. ఇలా చేస్తే బుధుడి బలము కుజుడి బలము పెరుగుతుంది. అలాగే బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే బుధుడి కోసం పెసలు, కుజుడి కోసం కందులు దానం ఇచ్చుకోవాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి. వార ఫలాలు ఇంకా ఆశాజనకంగా మంచి సత్ఫలితాలను ఇస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు భాగ్యస్థానంలో 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడు బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే తండ్రి తరపు బంధువులతో తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాల్లో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 9వ స్థానంలో కర్కాటక రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. అంటే బుధుడి బలం తక్కువ ఉంది. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే కర్కాటక రాశి వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కూడా కొంత ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా చాకచక్యంతో వ్యాపారం చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందడుగు వేయాలి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం కర్కాటక రాశికి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. ఈ అష్టమ కుజ దోషం ఉండటం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి.
వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని దుర్గానామం చదువుకుంటూ ప్రయాణాలు చేయాలి. అష్టమంలో కుజుడు ఉండటం వల్ల ప్రాపర్టీ కొన్నా అమ్మినా మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి ప్రాపర్టీ డీలింగ్స్ చేసుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే శుక్రుడు 8వ స్థానంలో యోగిస్తున్నాడు. 8వ ఇంట్లో శుక్రుడు యోగించటం వల్ల ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలు వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. కళారంగంలో ఆఖరి నిమిషంలో కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. అందానికి సంబంధించిన వ్యాపారాలలో, సౌందర్యానికి సంబంధించినటువంటి ఏ వ్యాపారమైనా బాగా లాభాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. కర్కాటక రాశికి ఈ వారం రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. ఈ 3 గ్రహాల బలము పెరగాలంటే విష్ణు సంబంధమైనటువంటి నరసింహస్వామిని దేవాలయంలో వీలైనప్పుడు దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే రవికి విష్ణుమూర్తి అధిపతి, బుధుడికి విష్ణుమూర్తి అధిపతి, కుజుడికి నరసింహస్వామి అధిపతి, అంటే విష్ణు స్వరూపం అధిపతి. కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా బలోపేతం చేసుకోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు స్నానం చేశాక 11 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండాలి. నరసింహస్వామి ఆలయంలో దీపం పెట్టడం, ప్రదక్షిణలు చేయటం చేసుకోవాలి. అలాగే రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, కుజుడి బలం కోసం కందులు దానం ఇచ్చుకోవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, పెసలు, కందులు గోవుకు తినిపించాలి. ఇలా చేస్తే ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. ఈ వారం మొత్తం వార ఫలాల్లో కర్కాటక రాశికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రవి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో అష్టమ రవి దోషం ఉంది. అంటే రవి 8వ ఇంట్లో ఉన్నాడు. అందువల్ల మీరు ఎంత కష్టపడ్డా సరే ఆఫీసులో క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రమోషన్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. బాస్తో కానీ సహోద్యోగులతో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కంటికి సంబంధించి, హృదయానికి సంబంధించి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి. రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి. అలాగే బుధుడు కూడా 8వ స్థానంలో సింహరాశికి ఈ వారంలో ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు విద్యార్థులకు జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సార్లు చదువుకోవాలి. అప్పుడే ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఉద్యోగం తెచ్చుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా ప్రయత్నించాలి. వ్యాపారంలో కూడా ఎంత కష్టపడ్డా లాభాలు కొంచెం తక్కువగానే వస్తూ ఉంటాయి. కాబట్టి కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. 8వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. రవి 8వ ఇంట్లో ఉన్నాడు, బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు. గ్రహాలు 8వ ఇంట్లో ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళకి కుజుడు 7వ స్థానంలో ఈ వారం మొత్తం సంచారం చేస్తున్నాడు. సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో సంబంధాలు చూడటం అనేది చేసుకుంటూ ఉండాలి. అలాగే 7వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. శుక్రుడు కూడా ఈ వారం మొత్తం 7వ స్థానంలో సింహరాశికి సంచారం చేస్తున్నాడు. 7వ స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి దంపతులు చిన్న విషయాలకే గొడవలు పడే సూచనలు ఉన్నాయి. శుక్రుడు, కుజుడు ఈ 2 గ్రహాలు కలిసి సింహరాశి వాళ్ళకి ఈ వారం 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి వల్ల గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొత్త పరిచయాల విషయంలో సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కళారంగంలో కూడా అవకాశాలు ఈ వారం అంతంత మాత్రంగానే ఉంటాయి. కాబట్టి 4 ప్రధాన గోచార గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 కూడా సింహరాశికి ఈ వారం యోగించట్లేదు. కాబట్టి రవి కోసం గోధుమలు, బుధుడి కోసం పెసలు, కుజుడి కోసం కందులు, శుక్రుడి కోసం బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. అలాగే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల కోసం నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలని ఒకేసారి బలోపేతం చేయాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రాన్ని 21 సార్లు చదువుకొని ఓం నమో నారసింహాయ అని 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినండి లేదా చదువుకోండి.
నరసింహ ఆలయ దర్శనం చేసుకుని ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించుకోండి. అది మీకు చాలా వరకు సమస్యల్ని పోగొడుతుంది. లేదా మీ గృహంలో అయినా సరే లక్ష్మీ నరసింహస్వామి ఫోటో దగ్గర 365 ఒత్తుల దీపం పెట్టండి. నువ్వుల నూనెతో వెలిగించుకోండి. దాన్ని గండ దీపం అంటారు. గండాలన్నీ పోగొట్టి ఈ 3 గ్రహాల బలాన్ని పెంచుతుంది. అలాగే శుక్రుడి బలం పెంచడం కోసం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. ఇలా చేస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు బాలేవు కాబట్టి వీటి బలం పెరుగుతుంది. దానివల్ల సింహరాశి వాళ్ళకి వారఫలాల్లో మార్పు వచ్చి చాలా వరకు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం లేదు. రవి 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మీ పనులు మీరు చేసుకోండి. భాగస్వామ్యంగా చేస్తే క్రెడిట్ వాళ్ళకు వెళ్ళిపోతుంది. అలాగే రాజకీయాల్లో కూడా చాలా వరకు మీ పని మీరే చేసుకోండి. ఇతరులతో కలిసి చేస్తే క్రెడిట్ వాళ్ళకు వెళ్ళిపోతుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. తండ్రితో, తండ్రితర బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు కూడా ఆచితూచి అడుగులు వేయండి. బుధుడు 7వ స్థానంలో ఈ వారం మొత్తం కన్యారాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి. అది కూడా కంబైన్డ్ స్టడీస్ కాకుండా సింగిల్గా చదువుకోవాలి. బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కంబైన్డ్ స్టడీస్ కంటే సింగిల్గా చదువుకుంటేనే విద్యార్థుల కన్యారాశి వాళ్ళకి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. వ్యాపారం కూడా భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మీ వరకు మీరు వ్యాపారాలు కొత్తగా చేసుకుంటూ ముందుకు వెళితే కొంతవరకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అయితే కుజుడు మాత్రం కన్యారాశికి 6వ స్థానంలో ఉన్నాడు. ఇది మంచిది. దీనివల్ల భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనాలంటే కొనుక్కోవచ్చు. లేదా అమ్మాలంటే మంచి ధరకే అమ్ముకోవచ్చు. రియల్ ఎస్టేట్లో లాభాలు తెచ్చుకోవచ్చు. అప్పుల సమస్యలుంటే కన్యారాశి వాళ్ళు ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే శత్రు బాధల నుంచి బయటపడవచ్చు. కుజుడు బాగున్నాడు కాబట్టి సోదర సోదరీమణులతో రిలేషన్స్ బాగుంటాయి. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల కన్యారాశి పురుషులైతే స్త్రీల విషయంలో, కన్యారాశి స్త్రీలైతే పురుషుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆ ఖర్చులు అదుపులో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. కళారంగంలో కూడా అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కన్యారాశికి ప్రధానంగా రవి బలము, బుధుడి బలము, శుక్రుడి బలము లేదు. రవి బుధుల బలం పెరగాలంటే విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండాలి. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. శుక్రుడి బలం పెరగాలంటే కన్యారాశి వాళ్ళు శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వింటూ ఉండాలి. ఇలా చేస్తే ఈ గ్రహాల బలం పెరుగుతుంది. రవి కోసం గోధుమలు, బుధుడి కోసం పెసలు, శుక్రుడి కోసం బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. అలాగే రవి కోసం నానబెట్టిన గోధుమలు, బుధుడి కోసం నానబెట్టిన పెసలు, శుక్రుడి కోసం నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే ఈ 3 గ్రహాల బలం పెరిగి ఈ కన్యారాశి వాళ్ళకి వార ఫలాల్లో మంచి మార్పు వచ్చి వారం మొత్తం విశేషంగా యోగిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 6వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. ఆఫీసులో సహోద్యోగులు, అధికారులు అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో పదవులు వచ్చే యోగం ఉంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు బాగా వస్తాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తులు కలిసి రావడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బుధుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 6వ స్థానంలో యోగిస్తాడు కాబట్టి తులారాశి విద్యార్థులకు బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి చోట్ల సీట్ వచ్చేటటువంటి అవకాశం తులారాశి విద్యార్థులకు ఉంటుంది. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి బుధుడి 6వ సంచారం వల్ల మంచి ఉద్యోగం, కావాల్సిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపార రంగంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కుజుడు మాత్రం 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల తులారాశి వాళ్ళు వాళ్ళ పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళ వ్యవహారాలు జాగ్రత్తగా పరిశీలించాలి. వాళ్ళ వల్ల ఏదైనా సమస్య వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ఉండాలి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 5వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. దానివల్ల తులారాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మంచి పేరు వస్తుంది. ఆడపిల్లలు ఈ వారం బాగా షైన్ అవుతారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ
తులారాశి సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు, తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడతారు. ఈ వారం తులారాశికి 3 గోచార గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. శుక్రుడి బలం కూడా ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ధనపరంగా కలిసి వస్తుంది. చాలా వరకు వార ఫలాలు తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉన్నాయి. అయితే కుజుడు ఒక్కడే వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఈ 2 చాంటింగ్స్ వింటూ ఉండాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. అలాగే కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఇలా చేస్తే కుజుడి బలం కూడా పెరుగుతుంది. పరమాద్భుతంగా వార ఫలాలు తులారాశి వాళ్ళకి ఇంకా యోగిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం లేదు. ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడాలి, సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉండాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని జాగ్రత్తగా ముందడుగు వేయాలి. తండ్రితో, తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే వృశ్చిక రాశి వాళ్ళకి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కూడా కొంచెం ఒడిదుడుకులతో ఉంటుంది. కొత్త కొత్త పథకాలతో వ్యాపారంలో ముందడుగు వేస్తూ ఉండాలి. బుధుడి సంచారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. చతుర్థ కుజ దోషం ఉంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ప్రాపర్టీ కొన్నా అమ్మినా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ప్రాపర్టీస్ కొనటం వల్ల కానీ లేదా ప్రాపర్టీస్ అమ్మటం వల్ల కానీ మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ సోదర సోదరీమణులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే వాళ్ళతో ఏదైనా విభేదాలు వచ్చేటటువంటి సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. అలాగే శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అలాగే ధనపరంగా బాగుంటుంది. కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు రావడానికి వృశ్చిక రాశి వాళ్ళకి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి బలము, బుధుడి బలము, కుజుడి బలము ఈ 3 గ్రహాల బలము లేదు. సూర్యుడి కోసం గోధుమలు, బుధుడి కోసం పెసలు, కుజుడి కోసం కందులు దానం ఇచ్చుకోవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. ఇలా చేస్తే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చెయ్యాలి. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని 11 సార్లు రోజు స్నానం చేశాక చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి వార ఫలాలు ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి వార ఫలాలు పరిశీలిస్తే ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. అలాగే తండ్రి తరపు బంధువులతో, తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో ఏది తప్పుగా మాట్లాడకూడదు. అవసరమైతే వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి. అలాగే బుధుడు 4వ స్థానంలో బాగా యోగిస్తున్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి ధనుస్సు రాశి విద్యార్థులకి ఈ వారం చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోట సీట్ వచ్చే అవకాశం ఉంది. స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ మీకు కావలసిన విధంగా, మనసుకు నచ్చిన విధంగా సీట్ వచ్చే అవకాశాలు ధనుసు రాశి విద్యార్థులకు ఉన్నాయి. అలాగే ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. వ్యాపార పరంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు బుధుడి సంచారం వల్ల ధనుసు రాశి వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగే కుజుడు 3వ స్థానంలో యోగిస్తున్నాడు. కుజుడి బలం ధనుసు రాశికి చాలా బాగుంది. అందులోనూ 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల మంచి లాభాలు కలుగుతాయి.
అందులోనూ మీకు ఎవరైనా అన్న కానీ తమ్ముడు కానీ ఉన్నట్లయితే వాళ్ళ వల్ల విశేషమైనటువంటి లాభాలు ఈ వారం కలిసి వస్తాయి. వాళ్ళు మీకు ఏదో ఒక విధంగా ఆస్తుల పరంగా కానీ ధనపరంగా కానీ సహాయం చేస్తారు, వృత్తిపరంగా అయినా సహాయం చేస్తారు. సోదరుల వల్ల ఒక ఉన్నత స్థాయికి చేరటానికి ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం బలం చాలా బాగుంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్స్ ఓకే అయ్యి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా, ప్లాట్ కొనాలన్నా అమ్మాలన్నా ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. అప్పులు తీర్చాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అప్పులు తీర్చేస్తారు. ప్రశాంతంగా అప్పులు తీర్చి హాయిగా ఈ వారం జీవితాన్ని కొనసాగించే అవకాశం కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సోదరీమణుల విషయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మీకు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతో మాత్రం మాట్లాడేటప్పుడు మనసు బాధపడకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కళారంగంలో కొంత ఒడిదుడుకులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. సూర్యుడి బలం పెరగటానికి గోధుమలు, శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు అంటే అలసందలు దానం ఇచ్చుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపిస్తే కూడా రవి శుక్రుడు ఈ గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే సూర్యుడి బలం పెరగటానికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది, దాన్ని వినటం కానీ చదవటం కానీ చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేసి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా చేస్తే రవి శుక్రుడు ఈ 2 గ్రహాల బలం పెరిగి ధనుసు రాశి వాళ్ళకి వారఫలాల్లో ఇంకా అద్భుతమైన మార్పులు వచ్చి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 3వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ప్రమోషన్లకి మంచి సమయం అని చెప్పాలి. సహోద్యోగులు, అధికారులు అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలించి కావలసిన చోటికి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయాల్లో మంచి పదవొచ్చే అవకాశం కూడా ఉంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తులు అందిపుచ్చుకోవడానికి అనుకూలమైన సమయం. తండ్రి వల్ల, తండ్రి తరపు బంధువుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో మకర రాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం అవుతుంది. ఉద్యోగం లేని వాళ్ళు కూడా మకర రాశి వాళ్ళు బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త కొత్త పథకాలతో ముందుకు తీసుకువెళితే అప్పుడు వ్యాపారంలో మార్పు అనేది కనిపిస్తుంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మీ మాటల వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు శత్రువులు కాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళని ఆకర్షించేలాగా మాట్లాడండి. శుక్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ఎదుటి వాళ్ళు ఆకర్షించేలాగా మాట్లాడతారు. ఈ వారం శుక్రుడి సంచారం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మాటతో ఆకర్షించే విధంగా మాట్లాడతారు. కానీ ఒక్కోసారి అకారణంగా కోపం తెచ్చుకోవటం వల్ల శత్రువులు పెరుగుతారు. కోపాన్ని తగ్గించుకోవాలి. అలాగే విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా ఈ వారం పాల్గొంటారు. ధనప్రాప్తి యోగం బాగా ఉంది. శుక్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మంచి బ్రహ్మాండమైనటువంటి భోజన యోగం కూడా ఈ వారం మీకు మకర రాశి వాళ్ళకు కనిపిస్తోంది. ప్రధానంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా చక్కగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేశ స్తోత్రం వినాలి. గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే మకర రాశి కుజుడి బలం కూడా పెరుగుతుంది. కాబట్టి బుధుడి బలము కుజుడి బలం పెరగటానికి ఈ విధి విధానాలు పాటించాలి. బుధుడి కోసం నానబెట్టిన పెసలు, కుజుడి కోసం నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే బుధ కుజుల కోసం పెసలు కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే మకర రాశి వాళ్ళకి వారఫలాలు ఇంకా అద్భుతంగా యోగిస్తే వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు.
ఆఫీసులో మీ మాట వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా మాట్లాడాలి. సహోద్యోగులతో కానీ అధికారులతో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు మంచిగా మాట్లాడినా కూడా అనవసరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి, అవసరమైనప్పుడే మాట్లాడండి. రాజకీయాల్లో ఆలోచించి మాట్లాడండి, వ్యవసాయ రంగంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తండ్రితో, తండ్రి తరపు బంధువులతో కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా సాధ్యమైనంత వరకు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నోరు, దంతాలు, పెదవులు, చిగుళ్ళు వీటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉండండి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు కాబట్టి విద్యార్థులకి పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వచ్చి కావలసిన స్కూళ్ళల్లో, కావలసిన కాలేజీల్లో సీట్ వచ్చే యోగం ఈ వారం కుంభరాశికి బాగా ఉంది. అలాగే జాబ్ లేని వాళ్ళకి మంచి జాబ్ వచ్చే యోగం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంది. మనసుకు నచ్చిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తుంది. బుధుడు 2వ స్థానంలో యోగిస్తాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. జన్మంలో కుజుడు ఉన్నప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది, ఉన్నట్టుండి ఆవేశం వస్తుంది, ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేరు. దాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బీపీ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం కుంభరాశి వాళ్ళు ఈ వారం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అలాగే బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే రక్తానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బ్లడ్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి, కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. దానివల్ల విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, భోగాలు అనుభవిస్తారు, మంచి విందు భోజనం స్వీకరించే యోగం కూడా ఉంది. అలాగే ఎదుటి వాళ్ళను కూడా ఆకర్షించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే దాంపత్య జీవితంలో అన్యోన్యత ఉంటుంది, కళారంగం బాగుంటుంది, సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. జన్మంలో శుక్రుడు ఉండటం వల్ల ఎదుటి వాళ్ళు ఆకర్షించబడతారు, ఎదుటి వాళ్ళు ఆకర్షితులయ్యేలాగా మాట్లాడతారు, భోగాలు అనుభవిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. అయినప్పటికీ జన్మంలో కుజుడు కూడా ఉండటం వల్ల ఒక్కోసారి ముక్కు మీద కోపం వచ్చి షార్ట్ టెంపర్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మాత్రం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు, కుజుడి బలం లేదు. ఈ 2 గ్రహాల బలం పెరగాలి. సూర్యుడి బలం కోసం గోధుమలు, కుజుడి బలం కోసం కందులు దానం ఇవ్వాలి. అలాగే సూర్యుడి కోసం నానబెట్టిన గోధుమలు, కుజుడి కోసం నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. సూర్యుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదవటం. అలాగే ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం, అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్ర చాంటింగు, ఆదిత్య హృదయం చాంటింగు, సూర్యాష్టకం చాంటింగు ఇవి వింటే చాలా మంచిది. వీటిని చదివితే ఇంకా అద్భుతంగా సూర్యుడు యోగిస్తాడు. అలాగే కుజుడి బలం లేదు. కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఈ విధి విధానాలు పాటిస్తే రవి బలం, కుజుడి బలం పెరుగుతుంది. వార ఫలాల్లో ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కుంభరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే సూర్యుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడు జన్మంలో అంటే 1వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కంటికి సంబంధించి, హృదయానికి సంబంధించి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించాలి, సరైన సమయానికి నిద్రించాలి. లేకపోతే ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనిపిస్తూనే ఉంటాయి. అలాగే అధికారులతో పనిచేసే చోట జాగ్రత్తగా మాట్లాడాలి, సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి, తండ్రితో, తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీనరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. కష్టపడకపోతే ర్యాంకులు రావడం కొంచెం కష్టం అవుతుంది. అలాగే ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం సాధారణంగా సాగుతూ ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. జన్మంలో 1వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల మీనరాశి వాళ్ళకి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత ఒడిదుడుకులు ఈ వారం కనిపిస్తాయి. అలాగే కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు, ఇది వ్యతిరేకం.
అంటే నరదిష్టి ఎక్కువ ఉంటుంది, కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు, వృధా ఖర్చులు, ఇవన్నీ కూడా 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు, అంటే ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. స్నేహితుల కోసం కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ఎంత కష్టపడి ప్రయత్నించినా సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య చిటపటలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి 4 గోచార గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 కూడా యోగించట్లేదు. కాబట్టి రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, కుజుడి బలం కోసం కందులు, శుక్రుడి బలం కోసం బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించాలి. రవి, బుధుడు, కుజుడు, ఈ 3 గ్రహాలని ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వింటం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర కానీ, ఆలయ ప్రాంగణంలో కానీ దీపాన్ని వెలిగించాలి, ప్రదక్షిణలు చేసుకోవాలి. అలాగే లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆలయంలో ఒకసారి స్వామివారికి అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకోవాలి. ఇలా చేస్తే రవి, బుధుడు, కుజుడు, ఈ 3 గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడి బలం పెరగటానికి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. ఇలా చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా 4 గోచార గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకున్నట్లయితే వార ఫలాల్లో ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.